ఖచ్చితంగా చెప్తాడు. నాకు టీటీసీ రాసిన తర్వాత, టీటీసీ అయిపోయిన తర్వాత ర్యాంకు ర్యాంకులు రేపు ఎప్పుడో వస్తాయనక చాలామంది అన్నారు, నీకు సీట్ రాదన్నారు. సీట్ రాదంటే నాకు చాలా బాధ అనిపించింది. నేను అప్పట్లో గవర్నమెంట్ కాలేజీలు ఉండే, ప్రైవేట్ కాలేజీలు ఉండేవి కాదు. ఈలోగా ర్యాంక్ వచ్చింది, ఉదయం వేసింది, పేపర్లో వేశారు, సీట్ రాదని చెప్పి చాలామంది అంటే నాకు బాధ కలిగి బీచ్కి వెళ్ళిపోయి ఒంటరిగా అప్పట్లో నావలు ఉండే, ఒక నావ మీద కూర్చొని అలా నా మట్టుకు నేను అలా పాటలు పాడుకుంటూ, నా మట్టుకు నేను సాయంత్రం 4 గంటలకు వెళ్ళిపోయాను, 6, 7 అయిందా కలగా దేవుడి పాటలు అలా పాడుకుంటూ ప్రార్థన చేసిన, ప్రభు నీకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా, నువ్వు ఏదైనా కార్యం చేయగలవు కదా ప్రభని. అలాగే ప్రార్థన చేస్తూ పాటలు పాడుకుని 7-7:30 టైంకి మరలా ఇంటికి వచ్చి భోజనం చేసి మరలా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేసిన తర్వాత 2 రోజుల తర్వాత మరలా ఆ కౌన్సిలింగ్ అని చెప్పేసి పేపర్లో వేస్తే నేను అనుకున్నా, నాకు రాదనుకున్నాను, నేను డిసైడ్ అయిపోయింది. అందరూ అంటున్నారు కదా, అందరూ నీకు రాదు అని అంటున్నారు, ఇంకా రాదేమో అనుకున్నాను. కానీ ఆ రోజు పేపరు తీసుకుంటే ఆ పేపర్లో నా ర్యాంక్ కూడా కౌన్సిలింగ్ రమ్మని ఆ పేపర్లో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్నిసార్లు మనము సమస్యలు చూసి భయపడిపోతూ ఉంటాం, ఇబ్బందులు చూసి భయపడిపోతూ ఉంటాం, ప్రమాదాలు చూసి భయపడిపోతూ ఉంటాం. ప్రజలు కూడా అంటూ ఉంటారు, ఇదిగో నీ పని అంతే, ఇదిగో నీ జీవితం అంతే, నీ బ్రతుకంతే, నువ్వు ఎదగవరా, నువ్వు ఫలించవురా అంటారు చాలా మంది. నేను ఒకటి అంటున్నాను, నువ్వు కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థనలో దేవునిపై ఆధారపడి ఆశ్రయపురమైన దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా పరిస్థితులన్నిటినీ మార్చగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రోజే నాకు రాదన్నారు అని చెప్పేసి ఆ రోజే ఆ సముద్రంలో దూకే చచ్చిపోతే ఆ రోజుతో నా పని ఏమైపోతుంది చెప్పండి ఏమైపోతుంది? సమస్య లేని వ్యక్తులు అడుగుతుంది, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ సమస్యను మనము సమస్యగా చూడకుండా కాస్త ఆలోచిస్తే, కాస్త నిమ్మలంగా మనం పరిశీలిస్తే ఖచ్చితంగా దేవుడు దానికి ఏదో ఒక సొల్యూషను మీ ఇంటి